హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. జాబ్ లేదని చాలామంది బాధపడుతుంటారు. వాళ్ళకి ఇదొక మంచి అవకాశం. అలాగే 10th పాస్ అయ్యి 10th బేస్ మీద ఏమొస్తాయిలే అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇదొక మంచి గొప్ప సువర్ణ అవకాశం. మనకి గవర్నమెంట్ ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాము. ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవాల్దార్. దీనికి అప్లికేషన్ స్టార్ట్ అయ్యే డేట్ వచ్చి 27th June 2024 టు 31st July 2024. మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చి 1st August 2024. మనం లాస్ట్ డేట్ వరకు పెట్టుకునే కంటే కూడా ఒకరోజు ముందే అప్లై చేసుకుంటే బెటర్ ఫ్రెండ్స్. బికాజ్ లాస్ట్ డేట్లో సర్వర్ బిజీ, నెట్వర్క్ ఇష్యూస్ కానీ ఇట్లా ఫర్దర్ ప్రాబ్లమ్స్ వచ్చే కంటే కూడా బిఫోర్గా ముందు అప్లై చేసుకుంటే కొంచెం రిలాక్స్ అయ్యి ప్రశాంతంగా కూర్చోవచ్చు కదా. అలాగే దీనికి సంబంధించిన ఇంకా ఏంటంటే వేకెన్సీస్ అండి. మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న వేకెన్సీస్ వచ్చి ఎంటీఎస్లో 4887 పోస్ట్, అలాగే హవాల్దార్ వచ్చి 3439 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఏజ్ లిమిట్ వస్తే అందరూ కూడా అప్లై చేసుకోవడానికి లేదండి. మనకి ఇచ్చిన ఏజ్ లిమిట్ ప్రకారంగా మినిమం ఏజ్ వచ్చి 18 years అండ్ మ్యాక్సిమం ఏజ్ ఈస్ 25 years అండ్ క్యాండిడేట్స్ ఫర్ ఎంటీఎస్. అలాగే ఇక్కడ మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం 27 years ఫర్ హవాల్దార్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అండ్ ఫ్యూ పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్. ఇక్కడ మ్యాక్సిమం ఇంత ఏజ్ కానీ ఆగిపోయే వాళ్ళు కూడా కాకుండా ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. అది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years వరకు ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 years వరకు ఉంటుంది. ఇంకా ఫర్దర్గా కూడా కొన్ని ఉన్నాయి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మీకు స్టార్టింగ్ చెప్పినట్టు దీనికి 10th మాత్రం సరిపోతుందండి. Candidates who must have passed matriculation examination or equivalent from a recognized board on before వచ్చి 1st August 2024. ఇక్కడ మనకి 10th పాస్ అయ్యి ఇచ్చిన డేట్ కంటే ముందు ఎవరైతే 10th పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అండి. అలాగే అప్లికేషన్ ఫీజు అప్లై చేసే ప్రతి ఒక్కరికి కూడా ద మోస్ట్ థింగ్ ఈజ్ అప్లికేషన్ ఫీజ్. ఎందుకంటే ఫీజు ఎక్కువ ఉందేమో అని చాలామంది ఆలోచిస్తారు. ఇక్కడ మనకి ఫీజు వచ్చి 100 రూపీసే. పైగా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఉమెన్ క్యాండిడేట్స్ హూ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీస్ అండ్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జెంప్షన్ ఆఫ్ ఫీజ్. వీళ్ళకి ఫీజ్ ఎగ్జెంప్షన్ ఉందండి. దెర్ ఈజ్ నో ఫీ పేమెంట్ ఫర్ దమ్. అలాగే ఇంకా ఎగ్జామినేషన్ మోడ్కి వస్తే మనకి ఎగ్జామ్ ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి టూ వైజ్గా డివైడ్ చేశారు. అందులో సెషన్ 1 అండ్ సెషన్ 2. సెషన్ 1లో న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఈచ్ సెక్షన్లో న్యూమరికల్కి 20 క్వశ్చన్స్ ఉంటాయి 60 మార్క్స్కి, రీజనింగ్లో కూడా 20 క్వశ్చన్స్ 60 మార్క్స్కి. ఇక్కడ ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ పడుతుంది. అలాగే ఈ సెక్షన్కి మనకు వచ్చేది 45 minutes అండి అండ్ 60 minutes ఫర్ అదర్ క్యాండిడేట్స్. ఇన్ సెషన్ 2లో ఫస్ట్ సెక్షన్ వచ్చి జనరల్ అవేర్నెస్ అండ్ సెకండ్ సెక్షన్ ఈజ్ ఇంగ్లీష్. ఇక్కడ కూడా మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి 75 మార్క్స్కి. ఇంగ్లీష్లో కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి 75 మార్క్స్కి. ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ పడుతుంది. ఇక్కడ కూడా సేమ్ 45 minutes ఉంటుంది. అదర్ క్యాండిడేట్స్కి 60 minutes. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి సెషన్ 1లో దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్స్. మనకి సెషన్ 1లో నెగిటివ్ మార్క్స్ ఉండవండి. అలాగే సెషన్ 2లో మనకి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఇక్కడ ఎగ్జామ్ రాసేటప్పుడు నెగిటివ్ మార్క్స్ లేవని మనం ఎంతలా అయితే ఆన్సర్ పెట్టేటప్పుడు కొంచెం ఫ్రీగా పెడతాము, సెషన్ 2లో కూడా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయని రిమైండ్ చేసుకొని పెట్టుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. బికాజ్ మనం పెట్టే ప్రతి ఒక్క క్వశ్చన్ ఆన్సర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్క క్వశ్చన్ ఒక్క మార్క్ అయినా కూడా మనకి చాలా ఇంపార్టెంట్. బికాజ్ మన ఫ్యూచర్ అంతా కూడా మనం పెట్టే ఆన్సర్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఆన్సర్ చేసేటప్పుడు ఒక్కసారి ముందు వెనుక ఆలోచించుకొని పెట్టడం చాలా బెటర్. ఇంకొక విషయం ఏంటంటే ఫిజికల్ ఈవెంట్స్. ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. అలాగే ఇంకా టోటల్ కంప్లీట్ పోస్టులు వచ్చి మనకి 8326 పోస్టులు ఉంటాయి.
ఫర్ మోర్ డీటెయిల్స్ మీరు మా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. అవర్ టెలిగ్రామ్ ఐడి ఈజ్ ఆర్ఎస్ అకాడమీ కర్నూల్. ఇందులో మీరు ఒకసారి జాయిన్ అయ్యారు అంటే మీకు కావాల్సిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కానీ మా డీటెయిల్స్ కానీ అన్నీ అందులో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఏంటంటే ఎగ్జామ్కి మనం ఎంతలా ఎగ్జైట్మెంట్తో అప్లై చేస్తామో, అంటే జాబ్ తెచ్చుకోవచ్చు అనే ఒక ఎంత హోప్ఫుల్గా అయితే మనం అప్లై చేస్తామో అంతే ఇదిగా మన ప్రిపరేషన్ కూడా ఉండాలి. బికాస్ ఏ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలన్నా కూడా మనకి ప్రిపరేషన్ అంతే ఇంపార్టెంట్ కాదా. చాలామంది ఏం ఫీల్ అవుతారంటే 10th బేస్ మీదే కదా, సో ఎగ్జామ్ కొంచెం ఈజీగా ఉండొచ్చు అనుకుంటారు. అలా ఏం కాదండి. ఇప్పుడు ఉన్న ఎగ్జామినేషన్స్ ఏదైనా కూడా మనకున్న కాంపిటీషన్లో ప్రతి ఒక్కటి మనకి ముఖ్యమే. అలాగే ప్రతి ఒక్క ఎగ్జాము మనకి జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే అంతే ఇంపార్టెంట్. అలాగే దానికి ప్రిపరేషన్ కూడా మనకి చాలా అవసరం. ఇంట్లో కూర్చొని చదువుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు బయట బుక్స్ తెచ్చుకొని లేకపోతే మోడల్ పేపర్స్ చూసి ప్రిపేర్ అయ్యి అలా తెచ్చుకునే జాబ్ ఛాన్సెస్ కంటే కూడా మనం ఫిజికల్గా వచ్చి క్లాసెస్లో కూర్చొని క్లాస్ వింటూ తెచ్చుకునే నాలెడ్జ్ మనకి ఇంకా యూజ్ అవుతుంది. లైక్ ఇంట్లో ఉంటే చాలా డీవియేషన్స్ ఉంటాయి. లైక్ అమ్మ కూరగాయలు తెమ్మనో లేకపోతే నాన్న బయట పని ఉంది పోదామనో అట్లా డీవియేట్ అవ్వడం వల్ల మనకి టైం మేనేజ్మెంట్ ఉండదు. మనం చేయాల్సిన సిలబస్లో కూడా మనకు ఫుల్ఫిల్గా దాన్ని కంప్లీట్ చేయలేము. సో కోచింగ్ వచ్చేసి ఇక్కడ కూర్చున్నంతసేపు మనం ఎంతైతే వింటామో అంత నాలెడ్జ్ మనకు ఉంటుంది. అదే కాకుండా ఎగ్జామినేషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. మనం ఎంత చదువుతామో అనేది మనకి ఎంత ఇంపార్టెంటో అలాగే మనం ఎన్ని ఎగ్జామ్స్ రాస్తామో అన్నది కూడా అంతే ఇంపార్టెంట్. బికాస్ చదివినంత నాలెడ్జ్ మనకి ప్రూవ్ అయ్యేది ఎగ్జామ్స్లోనే. మనం కోచింగ్కి వస్తే డైలీ ఒక ఎగ్జామ్ ఉంటుంది. అలాగే వీక్లీ 2 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఇక్కడ మనకి నాలెడ్జ్ వస్తుంది, టైం మేనేజ్మెంట్ వస్తుంది. ఒక క్వశ్చన్కి మనం ఎంత టైం స్పెండ్ చేయాలనేది కూడా మనకి కోచింగ్లోనే ఉంటుందండి. సో ఇట్స్ బెటర్ టు చూస్ కోచింగ్కి వచ్చి జాయిన్ అవ్వడం. సో అలాగే మా ఆర్ఎస్ అకాడమీలో మా ఫ్యాకల్టీస్ హైలీ ట్రైన్డ్ అండ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీనే డీల్ చేశారండి. అది ఏ సబ్జెక్ట్ కానీ జాగ్రఫీ, హిస్టరీ, రీజనింగ్, యాప్టిట్యూడ్ ఎక్సెట్రా ఏ సబ్జెక్ట్ అయినా కూడా మా వాళ్ళు చాలా మంచిగా స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా, పైగా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అంటే స్టూడెంట్స్కి ఎంత విధంగా వాళ్ళు హెల్ప్ చేయాలో జాబ్ రావడానికి అంత అన్ని విధాలుగా హెల్ప్ చేస్తారు. అలాగే స్టూడెంట్కి కావాల్సిన ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడంలో కానీ లేకపోతే స్టూడెంట్స్తో మింగిల్ అయ్యే విధానం కూడా అన్నీ ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది. సో కోచింగ్కి వచ్చి జాయిన్ అవ్వడం అనేది బెటర్ ఆప్షన్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ టు అవర్ నెంబర్ ఈజ్ 9704304209. మా అడ్రస్ బిర్లా కాంపౌండ్, సాయి వసంత కాంప్లెక్స్, కర్నూల్. థ్యాంక్ యూ వ్యూవర్స్.